హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది 12th డిసెంబర్ 12th మరి షిఫ్ట్ 1లో వచ్చినటువంటి ఎగ్జామ్ పేపర్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూద్దాం. ఎవరికైనా మిస్టేక్స్ తెలిసినట్లయితే వాళ్ళు కామెంట్ చేయండి. ఇక్కడ నాకు తెలిసిన మిస్టేక్స్ అనేవి ఒకసారి ఇక్కడ రివైజ్ చేసుకుందాం. వన్ ఆఫ్ ద ఇక్కడ క్రింది వన్లో ద్వితీయ అవసరానికి చెందనిది అన్నారు. ఇక్కడ క్వశ్చనే రాంగ్ ఇచ్చారండి. చెందినది అని ఇవ్వాలి. ద్వితీయ అవసరానికి చెందినది అని ఇవ్వాలి. ఇక్కడ క్వశ్చనే రాంగ్ ఉంది. సో ఇక్కడ మనకి యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇక్కడ గృహము, నిద్ర, వస్త్రాలు ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలండి. ఈ విద్య అనేటటువంటిది ద్వితీయ అవసరం అనమాట. ద్వితీయ అవసరం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది రావాలి. సో 2 వచ్చింది కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే డిఏటి నందు ఉండేటటువంటి ఉప పరీక్షల సంఖ్య. ఇక్కడ డిఏటి నందు ఉండే ఉప పరీక్షల సంఖ్య 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ తొలి దశలో నిబంధిత జంతువు తదుపరి దశలో నిబంధిత ఉద్దీపనలను పోలిన ఉద్దీపనలకు సహితం నిబంధిత ప్రతిస్పందనలు ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే ఇది సామాన్యీకరణ. పోలిన అనే వర్డ్లోనే ఉంది కదండి, పోలిన సామాన్యీకరణ. నెక్స్ట్ వన్ అభ్యసన వక్రరేఖలో అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించేటటువంటి స్థాయి. అభ్యసనం ఆగిపోయిందనే భ్రమ కలిగించేది పీఠభూమి దశ. నెక్స్ట్ వన్ పురోగమన అవరోధం ఈ రకమైన అభ్యసన బదలాయింపు. పురోగమన అవరోధం అనేటటువంటిది ఇక్కడ అవరోధం అనేటటువంటిది జరుగుతుంది కదండి. అవరోధం అనేటటువంటిది ప్రతికూల బదలాయింపుకి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ అనుకూలం అంటే అవరోధం అనేటటువంటిది, అక్కడ అనుకూలం అనేది అవరోధం జరగదు అనుకూల బదలాయింపుకి. ఈ రెండు కూడా అవ్వదన్నమాట. సో ప్రతికూల అనేది రిలేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భావనలు ఏర్పడడం గురించి సరికాని ప్రవచనం ఏంటి అన్నారు. భావనలు అనేటటువంటివి వయసుతో పాటు మారుతూ ఉంటాయి. ఒక విషయంలో భావనకు మరో విషయంలోని భావనకి సంబంధం ఉంటుంది. భావనలు ఏర్పడడంలో నిత్య జీవిత అనుభవాల ప్రభావాన్ని చూపుతాయి. అయితే మొదట క్లిష్టమైన భావనలు తరువాత సరళ భావనలు ఏర్పడతాయి అనేది రాంగ్. ఎందుకంటే ఫస్ట్ సరళ భావనలు ఏర్పడి తర్వాత క్లిష్టమైన భావనలు ఏర్పడతాయి కాబట్టి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మనకి ఆన్సర్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, క్రింది వానలో సరి అయినది ఏమిటి అన్నారు. ఇక్కడ ఆప్షన్ 1 సరి అయినదే, మిగతావన్నీ కూడా మనకి ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం. సహభాగిత అభ్యసనానికి ఈ సిద్ధాంతం ఆధారం అన్నారు. సో ఇది విద్యార్థి కేంద్రీకృతంగా ఉండేటటువంటిది కాబట్టి ఇక్కడ వైగాట్స్కి సాంఘిక నిర్మాణాత్మకత అనేటటువంటిది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ అభ్యసన అనుభవాలంటే ఏంటి. అభ్యసన అనుభవాలంటే ఏంటి? లక్ష్యాల సాధనకు రూపొందించబడినటువంటి కృత్యాలనే అభ్యసన అనుభవాలు అంటారు. లక్ష్యాల సాధనకు రూపొందించబడే కృత్యాలే. నెక్స్ట్ వన్ టోమో పాఠశాల అండి. ఇది టొమేయో అని చెప్పేసి ఇచ్చారు. టోమో పాఠశాల ఇదనమాట. మరి ఈ పాఠశాల వీరికి సంబంధించింది. ఎవరికంటే టెచ్చుకో నాగ్ని అనేది వస్తుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ కూడా చిన్న రాంగ్ ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే NEP 2020 ప్రతిపాదిత భావన ఏంటంటే గ్రేడ్ 6 నుండి వృత్తి విద్య. ఇది ప్రతిపాదిత భావన అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే RTE ప్రకారం ప్రాథమిక ఉన్నత స్థాయి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి. ప్రాథమిక ఉన్నత స్థాయిలో ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి అనేది 1:13గా ఉంటుంది. నెక్స్ట్ ఒకే విధమైన లక్షణాలు లేదా సంఘటనలు పంచుకునే వ్యక్తుల సమూహం నుండి ఏకకాలంలో దత్తాంశాన్ని సేకరించడాన్ని ఇలా అంటారు. దత్తాంశాన్ని సేకరించడాన్ని ఏమంటారంటే కొహార్ట్ అధ్యయనం అంటారు. అంటే ఇక్కడ వ్యక్తుల సమూహం నుంచి దత్తాంశాన్ని సేకరించే పద్ధతిని కోహార్ట్ అధ్యయనం అంటారనమాట, కోహార్ట్ స్టడీ. నెక్స్ట్ వన్ పెరుగుదల ఎల్లప్పుడూ కూడా అంచనా వేయదగ్గ దశల ద్వారా ఒక క్రమంలో పురోగమిస్తుందని నొక్కి చెప్పిన సిద్ధాంతం ఏది అంటే గెసెల్ యొక్క పరిపక్వత సిద్ధాంతం. ఇక్కడ రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ చూస్తే కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం లింగ వికాస క్రమం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ లింగ గుర్తింపు ఉంటుంది, తర్వాత నిలకడ, తర్వాత స్థిరత్వం. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ చూస్తే ఎవరు ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారనే దాని ఆధారంగా జతపరచండి. ఇక్కడ చూడండి, ఏ వయసు వారిని పిల్లలుగా నిర్వచించారు ఎవరు అనేది ఇక్కడ చూస్తే
ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సరేనండి. అంటే ఇక్కడ కుప్పుస్వామి 3 to 10 ఇయర్స్ అనేటటువంటిది మనకి ఎలిజబెత్ హార్లాక్ రైట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ వన్ శైశవ నుంచి యుక్త వయస్సు అనేది కుప్పుస్వామి గారు చెప్పారు. నెక్స్ట్ 14 సంవత్సరాల లోపు వారు అనేది భారత జనాభా గణన చెప్పారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే వీరు అనువంశికతావాదులు కారు. వాట్సన్ మనకి అందరికీ తెలుసు, వాట్సన్ అంటేనే ప్రవర్తనవాది అని, బాగ్లే కూడా ప్రవర్తనవాదే. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ప్రవర్తన సమస్య అయినటువంటి నేచర్ డిఫిసిట్ డిసాస్టర్ అనేటటువంటి డిసార్డర్ అనేది భావనను ఉపయోగించిన వారు ఎవరు? ఇక్కడ రిచర్డ్ లౌర్ అనేటటువంటిది కూడా రైట్ ఆన్సరే. ఇదంతా న్యూ సిలబస్ నుంచి వచ్చినవి అనమాట. నెక్స్ట్ దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపనికి సంబంధించి భిన్నంగా ఉన్నదాన్ని కనుగొనండి అన్నారు. దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపని అనేటటువంటి చూస్తే చూడండి, ద విజువలైజేషన్ పిక్చర్ స్కేల్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఇవన్నీ కూడా మనకి వైఖరి మాపనాలు. ఇది దత్తాంశ సేకరణ నిర్ధారణ మాపన అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే అభ్యసన కొరకు మదింపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అభ్యసన కొరకు మదింపు అనేది పిల్లలు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం. చూడండి, పిల్లలకు ఎలా నేర్చుకోవాలో నేర్పించడం అనేది ఇక్కడ మనకి ముఖ్య ఉద్దేశ్యం. నెక్స్ట్ వన్ నిర్మాణాత్మకవాదం ప్రకారం జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుంది. సో క్రింది వానిలో ఈ భావనతో విభేదించేటటువంటి అంశం ఏంటి? ఇక్కడ చూడండి, జ్ఞాన నిర్మాణం బహుళ వ్యక్తీకరణలకు దారితీస్తుందంటే ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడం. విభేదించే అంశం అంటే ఆపోజిట్గా ఉండేటటువంటిది అని అర్థం. ఇక్కడ చూడండి, అంటే ఇచ్చిన సమస్యకు అభ్యాసకుడు ఒకే రకమైన సమాధానాలు ఇవ్వడం అనేది ఇక్కడ ఆపోజిట్గా ఉందన్నమాట. దీనికి రిలేటెడ్గా బహుళ వ్యక్తీకరణలు అంటే వివిధ ఆన్సర్స్ ఇవ్వాలి, కానీ ఒకే రకమైన ఆన్సర్లు ఇవ్వడం అన్నారు కాబట్టి దీన్ని విభేదించేది ఆప్షన్ 3 అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూస్తే చురుగ్గా డూక్స్ను విస్తరిస్తే మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఇంటర్నెట్ రిలే చార్ట్ ఐఆర్సి ప్రధానంగా దీని కొరకు ఉపయోగించబడుతుంది. దేనికంటే రియల్ టైమ్ టెక్స్ట్ ఆధారిత కమ్యూనికేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ నిర్వచించిన నిర్వచనం ప్రకారం మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచడంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావన ఏమంటారంటే దాన్నే కుంటనం అంటారు. నెక్స్ట్ వన్ జాతీయ ఐసీటీ విధానం అనేది ఈ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఎప్పుడంటే 2012లో అమల్లోకి వచ్చింది. డబ్ల్యూసి బాగ్లే తాను రచించినటువంటి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథంలో వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉందని తెలిపారు. వేటి మధ్య అంటే పాఠశాల వసతులకి మరియు వ్యక్తుల వికాసానికి మధ్య ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ డిఏటి పరీక్షల యొక్క ఉద్భవానికి ఆధారాలు. ఇది థర్స్టన్ యొక్క ప్రాథమిక మానసిక సామర్థ్యాల నుంచి డిఏటి పరీక్షలు ఉద్భవించాయి. నెక్స్ట్ వన్ ఇక్కడ స్పియర్మన్ సహసంబంధ గుణక సూత్రం. ఇక్కడ మనకి ఈ సూత్రాల నుంచి డిఎస్సిలో బిట్స్ ఎక్కువగా రిపీటెడ్గా వచ్చాయండి. సో ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సరే. సహసంబంధ గుణకానికి సూత్రమే. వీటి నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఐఈఆర్పి స్టాండ్స్ ఫర్. ఐఈఆర్పి ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్. నెక్స్ట్ వన్ పునరభ్యసనలో పొదుపు గణన అనేది దీన్ని సూచిస్తుంది. పొదుపు గణన దేన్ని సూచిస్తుంది? మొదటి అభ్యసనలో మరియు పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్యకి మధ్య తేడా. మొదటి అభ్యసనలో ప్రయత్నాల సంఖ్య ఎంత, పునరభ్యసనలో ప్రయత్నాల సంఖ్య ఎంత, ఈ రెండింటికి మధ్య తేడానే పొదుపు గణన అంటారనమాట. సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తెలుగు గురించి చూస్తే ఇక్కడ ఇది కూడా మనకి రైట్ ఆన్సర్. వీరు తెలుగు వారికి రుణగ్రస్తులయ్యారు అనేది ఇక్కడ రైట్ ఆన్సరే అనమాట. సిపి బ్రౌన్కి సంబంధించి సరికా అనేది అంటే ఇది రైట్ ఆన్సరే అవుతుంది. ఎందుకంటే ఇతను కుంకిని ఉద్యోగి. సో ఇది కూడా ప్రత్యేక కావ్యాలకు ప్రతులు రచించారు. తాళప్రత గ్రంథాలను సేకరించి సంస్కరించారు. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ఇక్కడ ఆయనకి చెందనది ఏంటంటే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే భారత రామాయణాలను పురాణాలుగా పేర్కొనడానికి కారణం ఏంటంటే కావ్య ధర్మాలు కలిగి ఉండడం వల్లే. ఇక్కడ చూడండి, కావ్య ధర్మాలు విశిష్టంగా ఉన్నాయి కాబట్టి మరి దాంట్లో అలా ఇచ్చేసారనమాట. నెక్స్ట్ వన్ చూస్తే పద్యంలో మరి పద్యం అనేటటువంటిది దేని గురించి తెలియజేస్తుంది? పరగ పంచేంద్రియాల లోపలను షడ్ర సంజ్ఞలై యుండునదియే రసజ్ఞ పలుకు ప్రల్లదనమబ్బు కథన పరస్పరానురాగ మధుర రసజ్ఞయై రంపటిల్లు అనేటటువంటిది. ఈ పద్యం అనేది దేని గురించి తెలియజేస్తుందంటే ఇక్కడ చూడండి, రసజ్ఞ అనే పేరులోనే ఉంది. సో 4కు సంబంధించింది అనమాట.
నెక్స్ట్ తన వారు లేని చోటును ఇక్కడ పై పద్యం ఆధారంగా మానవులకు ఉండకూడనటువంటి ప్రదేశం ఏంటంటే, సో తన వారు లేని చోట అనే పేరులోనే ఉంది కదా, సో తనకు సంబంధించిన వారు లేని చోట అనేటటువంటిది. నెక్స్ట్ వన్ దేవిప్రియ. దేవిప్రియ అంటే మనకి షేక్ కాజా హుస్సేన్ గారు అసలు పేరు అనమాట, ఇది బిరుదు అనమాట. సో ఇక్కడ చూస్తే ఈయనకు సంబంధించినటువంటి సత్యాలు చూసుకున్నట్లయితే మనకి ఈయన యొక్క అసలు పేరు అదవుతుంది. నెక్స్ట్ ఈయన గాలి రంగు అనేటటువంటి వచ్చిన సంపుటిని కూడా ఈయన రచించడం జరిగిందనమాట. ఈ రెండు కూడా ఆయనకు సంబంధించినవి కాదు. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ పొదరిల్లు దాగి మొగ్గళ్ళు మధుర సుగంధము దిక్కులను జల్లు. ఈ గేయ పంక్తులని గల పాఠం ఏది అంటే కొండవాగు. కొండవాగు పాఠ్యాంశం అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఆత్మాశ్రయ రీతి వస్తు భావ శైలి కవితా రచనలో నవ్యత కలిగి ఉండేటటువంటి ప్రక్రియ ఏది అంటే ఖండకావ్యము. మానవ స్వభావం ఇతరత్వంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏది అంటే ఇక్కడ మాయా కంబలి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ అదేమిటి నాతో ఎవరు ఆడుకోవడానికి రావడం లేదు అని ఆలోచించినది ఎవరు? అక్కడ చూడండి, రాము అనేటటువంటి అబ్బాయి తేనెటీగను పిలుస్తాడు, కాకిని ఆడుకోవడానికి పిలుస్తాడు. నెక్స్ట్ తేనెటీగ కూడా తేనె సేకరించుకోవాలంటుంది కదా, చీమని పిలుస్తాడు. వీళ్ళ ముగ్గురిని పిలుస్తాడు స్కూల్కి వెళ్ళే మార్గంలో. వాళ్ళు ఎవరు కూడా ఆడుకోవడానికి రారు. ఆ లెసన్ అనమాట అది. సో ఇక్కడ రాము అనేటటువంటిది రైట్ ఆన్సర్. పరివర్తన అనే పాఠం లెసన్ అనుకుంటా. క్రింది పదాలను వాటి అర్థాలతో జతపరచాలి. ఇక్కడ చూస్తే విభవం. విభవం అంటే మీనింగ్ సంపద. విపులం అంటే విపులం అనగా అర్థం విరివి అయిన రైట్ ఆన్సరే. నెక్స్ట్ విషదం అంటే మీనింగు స్పష్టం. విహరణం అంటే తిరగడం, విహరించడం అంటే తిరగడం కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ పదాలను నానార్థాలతో జతపరచాలి. సుధా అంటే సున్నం కదా, సో సున్నం అనే అమృతము, సున్నం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సున్నం ఈజ్ ద రైట్ ఆన్సర్. తనారు అంటే ఒప్పు, అతిశయించుట ఈజ్ ద రైట్ ఆన్సర్. దివి అంటే స్వర్గం, ఆకాశం. అలాగే మాట అంటే పలుకు, నింద. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్గానే ఉంది. నెక్స్ట్ చూస్తే తెలుగు పలుకుల తేనెలులికెను ఆంధ్ర వైభవం పాఠం ఆధారంగా ఖాళీలో సరిపోయేదాన్ని గుర్తించండి అన్నారు. తెలుగు పలుకులు తేనెలులికెను తిక్కనార్యుని కవితలోన ఇస్ ద రైట్ ఆన్సర్. టఫ్గానే ఉన్నాయండి పేపర్స్ మాత్రం. వ్యుత్పత్తి అర్థాలకు సంబంధించి సరి అయినది ఏమిటి? ఇక్కడ హృదయం అంటే హరించబడునది ఇస్ ద రైట్ ఆన్సర్. చీకటిని పోగొట్టేవాడు అనేది భాస్కరుడు కాదు. అలాగే క్షేత్రం పెద్ద పెద్ద భవనాలు కలది అనేది నగరము, క్షేత్రం కాదు. ధార్మికుడు ధర్మమును నిరుపని వారు కూడా కాదు. సో ఆప్షన్ 3 అనేది రైట్గానే ఉంది. నేను ఎప్పుడూ తప్పు చేయలేదు. ఈ వాక్యం అనేటటువంటిది దేనికి సంబంధించిందంటే బోతకాలిక ఉత్తమ పురుష కథనంలో ఉంది, ఏకవచనానికి సంబంధించింది. నెక్స్ట్ వన్ కొనేటప్పుడు నల్లగా, తినేటప్పుడు ఎర్రగా, పారేసేటప్పుడు తెల్లగా ఉండేటటువంటిది. సో ఈ పొడుపు కథకి విడిపు ఏంటి అంటే నేరేడ పండు. నెక్స్ట్ వన్ గాంధీ మహాత్ముడు ఏర్పరిచినటువంటి ఆదర్శ నగరం పేరేంటి అంటే సేవాగ్రామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది పద్యపాదాలను సరైనటువంటి క్రమంలో అమర్చండి అన్నారు. ఇది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్ చూస్తే సీత, రాజు, సుగుణ, రాధ ఈ పాత్రలు గల పాఠ్యాంశం మనకి మమకారం పాఠ్యాంశం అనమాట. కలువుగొన్న సదానంద గారు ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన రచన ఏదంటే నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాణమ్ము ఓసెడి పదాలను కలుపుగా ఏర్పడేటటువంటి రూపం ఏంటి? ప్రాణమ్ము ఓసెడి గసడదవా దేశ సంధి అవుతుంది. నెక్స్ట్ వన్ నది సవ్వడులు ఈ పదంలో సమాసం ఏంటి? నది సవ్వడులు పదంలో సమాసం షష్ఠి తత్పురుష, నది యొక్క సవ్వడులు. నెక్స్ట్ వన్ మాలిన్యం కలిగినటువంటి బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగా మనోవేదన అనేటటువంటి అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కాంతి విహీనమైంది. ఇది మారిన విధంగా అన్నారు చూడండి. వలే, విధంగా, ఇవన్నీ కూడా చూడండి. వలే అన్న, విధంగా అన్న, ఓలెన్ అన్న, లా అన్న, ఇలాంటివన్నీ కూడా పోలికకి రిలేటెడ్గా ఉన్నటువంటివి అనమాట. సో ఇది ఉపమాలంకారానికి సంబంధించినది. ఇక్కడ పోలిస్తున్నారు కదా, మాలిన్యం కలిగిన బంగారాన్ని కాలిస్తే నలుపెక్కి రంగు మారిన విధంగానే మనోవేదన అనే అగ్ని యొక్క వేడి చేత దుర్యోధనుని శరీరం కాంతి విహీనమైంది అని పోలిక పోల్చారనమాట. కురుచిరు కడునిడు నడులు శబ్దాల్లో రడలకు అచ్చుపరమైతే ఆదేశంగా వచ్చేది ఏంటంటే ద్విరుక్త టకారం. మరి
ఉత్పన్నమాల పద్యపాదానికి సంబంధించి సరి అయినది ఏమిటి అన్నారు. ఇది మనకి తెలుసు. ఇది ఒక వృత్త పద్యము. మరి ఇందులో మనకి భరణ బభ్రవ అనే ఘనాలు వస్తాయి. మరి ఇందులో ప్రాస నియమం అనేటటువంటిది కూడా ఉంటుంది. ఇందులో అక్షరాలు అనేటటువంటివి 21 అనేటటువంటిది కాదు. సో మనకి ఇక్కడ 20 అక్షరాలు అనేటటువంటివి ఉంటాయి. మరి చంపకమాలకు వచ్చేసరికి 21 అక్షరాలు ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శిశువు తన జాగ్రత్త అవస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో, నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతని మాతృభాషగా భావించడం సమంజసం అని నిర్వచించిన వారు ఇక్కడ. సో బల్లాడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రింది భాషణ దోషాలు సంబంధిత పదాలతో జతపరచాలి అన్నారు. ఇక్కడ విమానాన్ని విమానం అని చెప్పేసి పలకడం అనేటటువంటిది దేనికి సంబంధించినది అంటే ఇది ఒక హల్లుకు బదులు అచ్చు పలకడం. ఇది హల్లుకి బదులు అచ్చు పలకడాన్ని సూచిస్తుంది. మరి ఆప్షన్ 4 అవుతుందన్నమాట. హరిశ్చంద్రుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సే ఉంది, ఇక్కడ చా ఉంది. మరి ఇది దేన్ని సూచిస్తుంది అంటే సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరాలుగా పలకడం. ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది, ఇక్కడ ద్విత్వాక్షరాలుగా పలికారు. నెక్స్ట్కి వచ్చేసరికి నిర్దేశం ఇక్కడ చూస్తే మరి అల్ప ప్రాణాలని మహాప్రాణాలుగా పలికారు. ఇక్కడ ఒత్తు లేదు, ఇక్కడ ఒత్తుతో పలికారు. జ్ఞానం అనేటటువంటిది చూస్తే ఇది అనునాసిక ఉచ్చారణ దోషం అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది 2 అనేది రైట్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ చూస్తే స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ఆపరేషన్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ద లెర్నింగ్ ఆధారంగా రూపొందించినటువంటి బోధన వ్యూహం ఏదంటే కార్యక్రమయుత బోధన ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సంస్థాగత ప్రణాళికలో ఉండవలసినటువంటి అంశాలేంటి? సంస్థాగత ప్రణాళికలు ఇవన్నీ కూడా ఉండవచ్చండి. సహపాఠ్య కార్యక్రమాలు, సమాజం కోసం పాఠశాల నిర్వహించవలసిన కార్యక్రమాలు, విద్యా సంస్థ రోజువారీ పాలన, భౌతిక వనరుల పెంపుదల, ఆర్థిక వనరుల సమీకరణ, ఇవన్నీ కూడా ఉండవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే క్రింది వాటిలో బహుళైచ్ఛిక ప్రశ్నల యొక్క ప్రయోజనం ఏంటి? బహుళైచ్ఛిక ప్రశ్నల యొక్క ప్రయోజనం చూసుకున్నట్లయితే విశ్వసనీయత ఉంటుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. వీటిని రూపొందించడానికి చాలా తక్కువ సమయం పడుతుంది అనేది కాదు, ఎక్కువ సమయమే పడుతుందండి. సో ఇది సరికాదు. విద్యార్థుల విచక్షణ, వివేచన, ఎంపిక సామర్థ్యాలను పరీక్షించలేమన్నారు. పరీక్షించవచ్చు ఎంపిక సామర్థ్యాలు అనేవి. లక్ష్యాత్మకంగా ఉంటాయి. సో ఇక్కడ ఉండవన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరి అయినది. ఇక్కడ ఫ్లాష్ కార్డులకు సంబంధించి సరైనది ఏంటంటే ఒక పదానికి 4 కార్డులు తయారు చేయాలి. మొదటి అట్టను గుర్తింపు అట్ట అంటారు. స్వయం సవరణ అట్టలో ఒకవైపు బొమ్మ ఉంటుంది. 3, 4 అట్టలను పట్టిక అట్టలు అంటారు అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఆప్షన్ 3 కూడా ఫస్ట్ 3 కూడా సరి అయినవి. ఇక్కడ ఆన్సర్ కూడా సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ ఒకసారి చూసుకున్నట్టయితే మై ఎక్స్పీరియన్స్ యాజ్ యాన్ ఎవరెస్టర్ హాజ్ ప్రొవైడెడ్ మీ విత్ ద ఇన్స్పిరేషన్ టు ఫేస్ లైఫ్స్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ రెజల్యూట్లీ అని ఇచ్చారు కదా. ఇక్కడ సినోనిమ్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ యొక్క సినోనిమ్ చూస్తే ఆర్డీల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్తే ఇక్కడ యాంటోనిమ్ ఇచ్చారు షోకేజ్డ్ యొక్క యాంటోనిమ్ కన్సీల్డ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద పోలీస్ టోల్డ్ ద సస్పెక్ట్స్ టు డాష్ దైర్ పాకెట్స్ అండ్ ప్లేస్ ఆల్ ఐటమ్స్ ఆన్ ద టేబుల్ ఇచ్చారు కదా. ఇది ఫ్రేజల్ వెబ్ క్లిక్ అక్కడ చేయాలి. ఎంప్టీ అవుట్ దేర్ పాకెట్స్ ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. అలారం క్లాక్ ఈజ్ ద రైట్ ఆన్సర్. హీ ఈజ్ వెరీ ఇక్కడ చూడండి, హీ ఈజ్ వెరీ సోషియబుల్ అనమాట. సోషియబుల్ కూడా ఈజ్ ద రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్ ఐడెంటిఫై ద కరెక్ట్ కొలోకేషన్. ఫాస్ట్ ట్రైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ we use dash to enclose the exact words of speaker a quotation or sayings. ఇక్కడ చూస్తే అంటే స్పీకర్ యొక్క ఎగ్జాక్ట్ వర్డ్స్ని చెప్పేటప్పుడు ఏంటి యూజ్ చేస్తామని ఇక్కడ కొటేషన్ మార్క్స్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ వర్డ్స్ కూడా ఇక్కడ కరెక్ట్గానే ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఇన్ ద లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ కెన్ బి. చూడండి ఇక్కడ ఇన్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్. ఇక్కడ చూస్తే ద లాంగ్వేజ్ యూజ్డ్ కెన్ బి. ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే సెమీ ఫార్మల్ లాంగ్వేజ్ అనేటటువంటిది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ కాంప్లెక్స్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్కి మార్చమన్నారు. కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్కి మార్చాలి. ఇక్కడ ఇఫ్ అనేటటువంటిది వచ్చింది కదా, ఇక్కడ ఇఫ్ వచ్చి విల్ అనేటటువంటిది వచ్చింది కదా. మనకు అక్కడ ఏమవుతుందంటే యూ మస్ట్ హర్రీ ఆర్ యూ విల్ మిస్ ద ట్రైన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ
డూ నాట్ చూడండి, డూ నాట్ అనేటటువంటిది వచ్చింది, నాట్ వచ్చింది కదా, ఇక్కడ నాట్ అనేటటువంటిది రాకూడదనమాట. నాట్ వచ్చింది అంటే ఇఫ్ క్లాజ్లో నాట్ వస్తే మనకు ఆన్సర్లో నాట్ అనేటటువంటిది రాకూడదు. ఇక్కడ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్. ఇక్కడ కరెక్ట్ వర్బ్ ఫామ్ ఏంటి అంటే ఆప్షన్ 3 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఐ కాంట్ రీడ్ దిస్ బుక్స్, ఇట్ హ్యాస్ 800 పేజెస్. ఇట్కి హ్యాస్ వస్తుంది, సో రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్స్ అండర్లైన్డ్. కైండ్ అనేటటువంటిది మనకు తెలుసు, అదొక దయ అనేటటువంటిది ఒక అడ్జెక్టివ్. హెల్ప్ఫుల్ అనేటటువంటిది కూడా ఒక అడ్జెక్టివే. నెక్స్ట్ వన్, ప్రవీణ్ ఈజ్ డాష్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్. ఎన్ఎస్ఎస్ అనే వర్డ్కి ముందు మనకి ఏమొస్తుందంటే యాన్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ వన్, చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఇక్కడ ఫ్రైడేకి ముందు బై అనేటటువంటిది వస్తుంది, ఫ్రైడేకి ముందు బై అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. ఇక్కడ వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఇక్కడ మై బైస్కిల్, వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే ఇక్కడ మై బైస్కిల్ ఈజ్ స్టీలింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్. హీ షెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ ఏమవుతుందంటే హ్యావ్ అనేటటువంటిది ఉంది కదా, అది మనకి హ్యాడ్గా మారుతుంది. హీ సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ మై వాచ్. ఇక్కడ ఆప్షన్ ఇక్కడ మై అనేటటువంటిది దేన్ని రిఫర్ చేస్తుంది అంటే మై అనేటటువంటిది హిజ్ని రిఫర్ చేస్తుంది. ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. హిజ్ అనేటటువంటిది వస్తుంది కాబట్టి ఇక్కడ అన్నింటికి మై ఇచ్చారు కాబట్టి సింపుల్గా ఎలిమినేట్ చేసేయచ్చు. చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏ మోడల్ వర్బ్ని యూజ్ చేస్తామంటే మే అంటే లోపలికి రావచ్చు. ఎట్లా మనం పర్మిషన్ అడిగేటప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తుంటాం మే అనేటటువంటిది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇక్కడ మనకి ఇది రైట్ ఆన్సరే అనమాట. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ రిజల్ట్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ఆఫ్ ఎన్ యాక్షన్. ఇక్కడ ఫాల్ అవుట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది అన్ ఇంపేరేటివ్ సెంటెన్స్. ఇంపేరేటివ్ సెంటెన్స్కి సంబంధించినటువంటివి ఆర్డర్స్, కమాండ్స్ ఇవన్నీ కూడా ఇంపేరేటివ్ సెంటెన్స్కి సంబంధిస్తాయి అన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటే ద కౌ ఈజ్ యూజువల్ యానిమల్, షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ ఫర్ 3 days, నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరిగా లేదు. నెక్స్ట్ వన్, ఇక్కడ నెయిదర్ అనేటటువంటిది వచ్చింది కదా, సో ఇక్కడ మనకి ఇది సరిగా లేదనమాట. నెక్స్ట్ వన్ చూస్తే ఐడెంటిఫై ద మెయిన్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. గివెన్ సెంటెన్స్లో మెయిన్ క్లాజ్కి సంబంధించింది ఏంటి? మెయిన్ క్లాజ్ ఎట్లా ఉంటుంది? సబ్జెక్ట్ అనేటటువంటిది ఉంటుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేటటువంటి మోస్ట్ ఆఫ్ ది ఉంటాయి. సో ఇక్కడ చూస్తే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇవేవి కూడా అర్థవంతంగా లేవు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇక్కడ మనకి కరెక్ట్గానే ఉన్నాయి, ఆల్రెడీ నేను చెక్ చేశాను. ఇక్కడ మనం ఇంగ్లీష్ మెథడాలజీ చూస్తే మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ అన్ కాంబినేషన్ ఆఫ్ ఆంగ్లో సాక్సన్ అండ్ ఆంగ్లో నార్మన్ రెండింటికి సంబంధించిందే. నెక్స్ట్ వన్, డిప్థాన్ ఈజ్ అన్ కాంబినేషన్ ఆఫ్ 2 ప్యూర్ వొవెల్ సౌండ్స్ కలిగి ఉంటుందన్నమాట డిప్థాన్స్. నెక్స్ట్ వన్, ద టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై. ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ జేమ్స్ యాషర్. నెక్స్ట్ వన్, రవి ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. పూర్గా ఉన్నాడు బట్ హానెస్ట్ అనమాట. సో ఇక్కడ బట్ అండర్లైన్ వర్డ్ అయినటువంటి బట్ ఈజ్ ద గివెన్ సెంటెన్స్ ఈజ్ ఎన్, ఏఆర్ ఎన్. ఇది దేనికి సంబంధిస్తుంది అని అంటే అడ్వర్జేటివ్ కంజంక్షన్కి సంబంధించింది. కంజంక్షన్స్లో రకాలు అడిగారు చూడండి. అడ్వర్జేటివ్ అంటే కారణకథన వాక్యాలు అంటాం కదా, బట్ ఎట్ స్టిల్ అట్లాంటివన్నీ కూడా కారణకథన వాక్యాలకు సంబంధించినవి అనమాట. కారణకథం కాదు, విరుద్ధ వాక్యాలు అంటే ఆపోజిట్ మీనింగ్ వచ్చేవి. ఒకటి ప్లస్ ఉంటే ఇంకోటి మైనస్ ఉంటుందన్నమాట. పూర్ అనేటటువంటిది ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉన్నట్టు అనమాట. విరుద్ధ వాక్యాలకు సంబంధించినవి అడ్వర్జేటివ్ కంజంక్షన్స్ అంటే. నెక్స్ట్ వన్, ద పేషెంట్ ఈజ్ బ్లీడింగ్
ప్రొఫెస్లీ అంటే ఇక్కడ ప్రొఫ్యూస్లీ అంటే ఇక్కడ ద అండర్లైన్ వర్డ్ ప్రొఫ్యూస్లీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రికగ్నిషన్ vocabulary is the right answer. Next one, how many levels within the cognitive domain did Bloom's identify in the taxonomy? ఇక్కడ 6 లెవెల్స్ అనేటటువంటివి బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ అంటే జ్ఞానాత్మక రంగంలో ఎన్ని లెవెల్స్ ఇచ్చారు అని అడుగుతున్నారు. మనకు తెలుసు కదా జ్ఞానాత్మక రంగంలో 6 లెవెల్స్ ఇచ్చారనమాట. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేవి ఒకసారి చూసుకుంటే నేను ఒక 9 అంకెల సంఖ్యని 10 కోట్ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో ఉన్న అంకె కన్నా 2 ఎక్కువ మరియు వేల స్థానంలో అంకె అనేది 100ల స్థానంలో అంకె కన్నా 5 అంకెలు ఎక్కువ. సో 100ల స్థానంలో ఉన్న అంకె 100ల స్థానంలో ఉన్న అంకె 3 మరియు మిగిలిన స్థానాలలో 1 ఉన్న నేను ఎవరిని అన్నారు. 100ల స్థానంలో 3 ఉండాలంటండి. సింపుల్గా చూస్తే 100ల స్థానంలో 3 ఉండాలి అన్నారు. ఇక్కడ 100ల స్థానంలో 3 ఉండేవి ఈ రెండే. అయితే వేల స్థానంలో చూడండి, వేల స్థానంలో అంకె అనేది 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ అట. సో వేల స్థానంలో అంకె అనేది 100ల స్థానంలో అంకె కన్నా 5 ఎక్కువ అన్నారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే 1,00,00,000 1,01,000ని క్రింది వాటిలో సంఖ్య రూపంలో తెలిపినది. 1,00,00,000 1,01,000. సో ఇక్కడ మనం ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1,00,00,000 ఇక్కడ మనం కామాలు పెట్టుకున్న వెళ్తే కనుక 1,00,00,000 1,01,000 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఒక దుకాణదారుడు పట్టు చీరను 8,000కి అమ్మడం వల్ల 1,500 లాభం, 100 చీరను 1000కి అమ్మడం ద్వారా 200 నష్టాన్ని పొందాడు. ఒక వారంలో 100 పట్టు చీరలు 120 నూలు చీరలు అమ్మితే మొత్తం మీద అతను పొందేటటువంటి లాభం లేదా నష్టం ఎంత అని అడిగారు. ఇక్కడ మనం సమ్ చేసినట్లయితే ఆప్షన్ 2 కరెక్ట్గానే వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఎక్స్ వాల్యూ కట్టాలంటే వీటన్నింటి యొక్క కసాగం తీసుకొని చేస్తే కనుక మనకి ఆన్సర్ అనేది ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సరే. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. అంటే 1/2 ఇక్కడ చూస్తే మనకి 1/2 అలాగే ప్లస్ 1/2 × 1/3 ఇట్లా మనం వేసుకుంటూ వెళ్ళొచ్చు. దీనికి ఒక ఫార్ములా ఉంది. అంటే 2 × 3 అన్నట్టు 1/2 × 3 1/3 × 4 ఇట్లా ఒక ఫార్ములా కూడా ఉందన్నమాట. మరి ఈ ఫార్ములా వేసుకొని చేసేదానికంటే మీరు కసాక్ కట్టుకొని చేసుకున్న కానీ ఆప్షన్ 1 అనేది కరెక్ట్గానే వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్తే -5/9 యొక్క సంకలన మరియు గుణకార విలోమాల నిష్పత్తి. మరి సంకలన విలోమం ఏమొస్తుంది? సంకలన మరియు గుణకార విలోమాల మొత్తం ఇక్కడ అడిగారు, నిష్పత్తి కాదు మొత్తం అడిగారు. సో ఇక్కడ సంకలన విలోమం అంటే ఏమవుతుంది అంటే 5/9 అవుతుందండి దీనికి. అదే గుణకార విలోమం ఎంత వస్తుందంటే -9/5 వస్తుందండి. సో ఈ రెండింటి యొక్క మొత్తం కనుక మనం చూసుకున్నట్లయితే -56/45 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ 9 -56/45 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ వన్, అతి చిన్న సంఖ్య 8గా గల పైథాగరస్ త్రికం ఏంటి? ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది కూడా కరెక్ట్గానే ఉంది. 8, 15, 17 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలు గెలవగా ఈ సంవత్సరం అనేటటువంటిది 6 ఆటలను గెలుచుకుంది. అయితే పెరుగుదల శాతం ఎంత అన్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. 50% అనేది వస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఎట్లా అంటే 6 - 4 ఈజ్ ద చూడండి 6 - 4 ఎంత వస్తుందంటే 2 వస్తుంది కదా. సో 2 ఇక్కడ ఎన్ని పెరుగుదల శాతం అని అడిగారు కదా. టోటల్ 2/4 × 100% కనుక వేసుకున్నట్లయితే సో మనకి 25 కదా, 25 2 ఎంత వస్తుందంటే 50% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. మరి ఏ ఒక్కడే ఆ పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి మరి ఎన్ని రోజులు పడుతుంది అన్నారు. ఇక్కడ మనకు చూస్తే ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అనమాట. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏబీ ఇద్దరు కలిసి అయితే 1/12, మరి మొత్తం పని చేయడానికి పట్టేది 1/12. ఏ ప్లస్ బి అయితే 1/12 అనమాట. మరి ఏ ఒక్కరు అయితే 1/20. మరి ఇది మనం బి కావాలి అనుకుంటే ఏం చేయాలంటే 1/12 - 1/20 అనేది చేస్తాం. ఇలా చేసేటప్పుడు మనకి ఆన్సర్ ఎట్లా వస్తుందంటే 1/30 అనేటటువంటిది వస్తుంది చివరికి. అంటే 2/60 వస్తుంది కదా.
సో 2/60 అనేటటువంటిది వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ 1/30 వస్తుంది. సో బి అనేటటువంటిది 30 డేస్లో చేయగలరు అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే 5,000 రూపాయలకు 12% రేట్ చొప్పున మరి 2 సంవత్సరాలకు సామాన్య వడ్డీకి అప్పు తీసుకుంటే మరి 2 సంవత్సరాల తర్వాత కట్టవలసినటువంటి సామాన్య వడ్డీ ఎంత అని అడిగారు. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం పిఆర్టీ బై 100 అనేటటువంటిది మనం వేసుకున్నట్లయితే పిఆర్టీ బై 100 వేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. పిఆర్టీ బై 100 అంటే ఇక్కడ పి ఎంత ఇచ్చారు, మనకి 5,000 ఇచ్చారండి. 5,000 మరి ఆర్ ఎంత ఇచ్చారు, 12 ఇచ్చారు. మరి టీ కాలం 2 ఇచ్చారు. మరి 100 ఇలా వేసుకుని చేసుకున్నట్లయితే మనకి 1200 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక స్కూటర్ 8 కిలోమీటర్ల ప్రయాణించడం కొరకు 2 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అయితే 1 కిలోమీటర్ ప్రయాణించడానికి ఎంత పెట్రోల్ అవసరమవుతుంది? మరి 80 కిలోమీటర్లకి మనకు అక్కడ ప్రయాణించడానికి 2 లీటర్ల పెట్రోల్ అవసరమైతే మరి 1 కిలోమీటర్కి ఎంత పెట్రోల్ అవసరమవుతుంది అంటే మనకి సో 80/2 అనేటటువంటిది ఫస్ట్ వేయండి. సో మర్చిపోయాను, సారీ 2 లీటర్స్ కదా, 2 లీటర్స్ బై 80 km అనేటటువంటిది కనుక మనకు వేసుకున్నట్లయితే వేసుకున్నట్లయితే 0.025 లీటర్స్ అనేటటువంటిది వస్తుంది. మరి దీన్ని మనం మిల్లీ లీటర్స్లో కనుక మార్చుకున్నట్లయితే 25 మిల్లీ లీటర్స్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పటచిత్రాలలోని దోషం ఏంటి? పటచిత్రాలలో మరి ఎక్కువ చిత్రాలు గీయాలి, అలాగే చిత్రాలు స్పష్టంగా ఉండకపోవచ్చు, మరి చిత్రంలో భాగానికి సరైన విలువను ఊహించడం కష్టం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇచ్చారు, 10 మంది విద్యార్థుల ఎత్తులను సెంటీమీటర్లో కొలిచారు మరియు ఫలితాలు అనేటటువంటి క్రింది విధంగా ఉన్నాయి. అయితే ఎంతమంది విద్యార్థులు సగటు ఎత్తు కంటే ఎక్కువ కలిగి ఉన్నారు అని అన్నారు. అంటే ఇక్కడ సగటు కట్టమన్నారు. సగటు కట్టిన తర్వాత ఎంతమంది విద్యార్థులు సగటు కంటే ఎక్కువ ఉన్నారని అడుగుతున్నారు. ఫస్ట్ వాటన్నింటికి సగటు కట్టాలి. సో రాసుల మొత్తము రాసుల సంఖ్య అనేది వేసుకున్నట్లయితే మనకి ఈ రాసుల మొత్తాన్ని కనుక మిక్స్ చేసినట్లయితే ఎంత వస్తుందంటే 1390 అనేటటువంటిది వస్తుందండి. మరి ఇవన్నీ మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇవంటే 10 ఉన్నాయి. సో మనకి 139 అనేది ఇక్కడ సగటు అనేటటువంటిది వచ్చింది. సో 139 కంటే మరి ఎక్కువ ఎత్తు కలిగి ఉన్నారు. మరి ఎవరెవరి సగటు ఎత్తు కంటే ఎక్కువ కలిగి ఉన్నారంటే 140 ఒకటి కలిగి ఉంది, 155 ఒకటి కలిగి ఉంది, 147 కూడా సగటు ఎత్తు కంటే ఎక్కువే ఉంది, మరి అలాగే 152 కూడా సగటు ఎత్తు కంటే ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకి నలుగురు వచ్చారు కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఏబీకు చెల్లెలు బి కంటే ఏ 3 సంవత్సరాలు చిన్నది. మరి ఏబీకు చెల్లెలంట, అంటే ఏ అనేది చెల్లెలు, బీకి చెల్లెలు. మరి బి కంటే ఏ అనేది 3 సంవత్సరాలు చిన్నదిగా ఉంది. బి యొక్క ప్రస్తుత వయసు పి సంవత్సరాలు అనుకుంటే బి వయస్సు పరంగా ఏ ప్రస్తుత వయసు ఎన్ని సంవత్సరాలు అన్నారు. ఇక్కడ P-3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. P-3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఏది పెద్దది అని అడిగారు. క్రింది వానిలో ఏది పెద్దది అని అడిగారు. మనం అది చేస్తే కనుక ఇక్కడ ఫస్ట్ సమ్ మనకి చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ సమ్ మనకి చేస్తే 1.2.4 అనేది వస్తుంది. ఈ సెకండ్ సమ్ చేసినప్పుడు మనకి 1.2.4 వస్తుంది. నెక్స్ట్ సమ్ చేసినప్పుడు మనకి 4.5 అనేది వస్తుంది. నెక్స్ట్ సమ్ చేసేటప్పుడు మనకి ఎంత వస్తుందంటే 1062 అనేటటువంటిది వస్తుంది. సో మనకి ఆప్షన్ 4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A+B వాల్యూ ఇచ్చారు, AB వాల్యూ ఇచ్చారు, A² + B² వాల్యూ అనేది కనుక్కోమన్నారు. సో మనం ఇక్కడ ఫార్ములా వేయచ్చు. ఏ ఫార్ములా? A+B² ఫార్ములా వేయచ్చు అనమాట. A+B² ఫార్ములా కనుక మనం వేసుకున్నట్లయితే సో A+B² ఈక్వల్స్ టు A² + B² - 2AB ప్లస్ 2AB కదా. సో మనకి ఏం అడిగారు కనుక ఈ ముక్క అడిగారు. సో మనం ఏం చేయాలంటే A+B² - 2AB అనే ఫార్ములాని మనం వేస్తే A² + B² వాల్యూ వస్తుంది. సో మనం ఈ ఫార్ములా కనుక వేస్తే కనుక 3AB² - 2 × 15 ఇది కనుక మనం చేస్తే కనుక ఏమొస్తుందంటే మళ్ళీ 3AB అంటే ఏంటి? 3AB అంటే ఏంటి? మనకి 15. సో 15 3 ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 15 3 45 వస్తుందండి. సో 45² మైనస్ ఇక్కడ 30.
45 హోల్ స్క్వేర్ మైనస్ 30 ఎంత వస్తుందంటే 20, 25 మైనస్ 30 అంటే 1995 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే మనకి సమ్ ఇచ్చారు కదా, ఈ సమ్ కూడా రైట్ ఆన్సరేనండి. ఈ సమ్ కూడా మనకి ఇక్కడ 81 ఈజ్ ద రైట్ ఆన్సరే. చేస్తే కనుక వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, తన పొలంలో ఉదయం 3 గంటల 45 నిమిషాలు, సాయంత్రం 3 గంటల 55 నిమిషాలు పనిచేశాడనమాట. మరి అయితే అతను తన పొలంలో మొత్తం ఎంత సమయం పనిచేశాడని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ మనం వేసేయండి 3 అవర్స్ 45 మినిట్స్, మరి 3 అవర్స్ 45 మినిట్స్, అలాగే 3 అవర్స్ 55 మినిట్స్ 55. ఈ మినిట్స్ ఒకసారి కలిపితే కనుక మనకి 100 మినిట్స్ అనేది వస్తుంది. మరి ఈ 100 మినిట్స్లో నుంచి మనం ఒక 60 మినిట్స్ తర్వాత మనకి 1 అవర్ ఇటు యాడ్ అయిపోద్ది కదా, 1 అవర్ ఇటు యాడ్ అయిపోద్ది. సో ఇక్కడ 7 అవర్స్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుందంటే 40 మినిట్స్ అనేది ఉంటుందన్నమాట. సో 7 అవర్స్ 40 మినిట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బాలుడు 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార డిస్క్ను 2 సమభాగాలు చేశాడు. అయితే ఒక్కొక్క అర్ధవృత్తంగా ఉన్నటువంటి డిస్క్ చుట్టుకొలత ఎంత అన్నారు. ఇక్కడ అర్ధవృత్తం చుట్టుకొలత అడిగారు అనమాట. πr + 2r కదా మనకి, πr + 2r. సో ఇక్కడ మనకి πr + 2r ప్రకారం πr + 2r అనేటటువంటిది లేదా r ఇంటూ π + 2, ఇదే కదా మనకి ఫార్ములా. సో ఈ ఫార్ములా కనుక మనం వేసుకున్నట్లయితే 22/7 + 2 అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే 36 అనేటటువంటిది ఆన్సర్ వస్తుందండి. 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ మనం చూస్తే ఒక దీర్ఘ ఘనాకారంలో గల ఒక గది లోపలి కొలతలు అనేటటువంటివి ఇచ్చారు. మరి సున్నం వేయడానికి ఒక చదరపు మీటర్కు ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఇచ్చారు. అయితే గది 4 గోడలకు గది పైకప్పుకు సున్నం వేస్తే మొత్తం ఎంత ఖర్చు అవుతుందని అడిగారు. ఇక్కడ మనకి ఏమవుతుందంటే లెంత్, బెడ్ నెక్స్ట్ హైట్ కూడా, ఈ 3 కూడా ఇచ్చారు కాబట్టి మనం ఏరియా కట్టాలి. ఏరియా కనుక కట్టుకున్నట్లయితే వీటికి మనకి ఏరియా కట్టాలంటే మనకి ఏంటి సూత్రం అంటే 2 × L + B × H అనేటటువంటిది మనం వేసి కడితే కనుక 160 అనేటటువంటిది వస్తుంది మీటర్ స్క్వేర్. నెక్స్ట్ మనం ఎల్బీ కట్టాలి. ఎల్బీ కట్టినప్పుడు మనకి ఎంత వస్తుందంటే 96 మీటర్ స్క్వేర్ వస్తుంది. మరి ఈ రెండు మిక్స్ చేయాలన్నమాట. ఈ రెండు కనుక మిక్స్ చేస్తే మనకి 256 మీటర్ స్క్వేర్ వస్తుంది. 256 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఈ 256 మీటర్ స్క్వేర్ అనేటటువంటి దాన్ని కాస్ట్ కట్టాలి. మనకి ఏమొచ్చింది టోటల్గా ఎంత ప్లేస్ అనేటటువంటిది వచ్చింది, ఏరియా వచ్చింది. మరి 5తో దాన్ని మల్టిప్లికేషన్ చేసుకున్నట్లయితే 1280 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, 2 గోళాల యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ఇచ్చారు. మరి వాటి యొక్క ఉపరితలాల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 4/3 πr³ ఈజ్ ద రైట్ ఇక్కడ ఫార్ములా అనమాట. 4/3 πr³ అనేటటువంటిది మరి వాల్యూమ్ యొక్క ఫార్ములా. మరి మనకి ఏమడిగారు, ఉపరితల వైశాల్యం అడిగారు కదా, ఇది 4πr² అనేది దీని యొక్క ఫార్ములా అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే 4/3 πr³ సంబంధించి మనం πr³ అనేటటువంటి ఫార్ములాని యూజ్ చేస్తే మనం వీటిని మనం డివైడ్ చేస్తామనుకోండి. డివైడ్ చేస్తే కనుక మనకి 4:3 అనేటటువంటిది వస్తుంది. 4:3 అనేటటువంటిది వస్తుంది. తర్వాత 4πr² దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకున్నట్లయితే 4πr² దాన్ని బట్టి మనం డివైడ్ చేసుకున్నట్లయితే మరి 4:3కి మనకి స్క్వేర్ అనేటటువంటిది వస్తుంది. కాబట్టి 16 × 9 ఈజ్ ద రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, ఒక చతుర్భుజం యొక్క భుజాల మధ్య బిందువుల్లో ప్రతి బిందువు మిగిలిన మధ్య బిందువులను కలిపినచో ఏర్పడిన పటంలోని త్రిభుజాల సంఖ్య ఎంత అన్నారు. మరి ఇక్కడ 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోడ గడియారంలో 7 గంటల సమయమైనప్పుడు నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు మధ్య కోణాల్లో ఏర్పడేటటువంటి కోణాలు అధిక కోణము మరియు పరావర్తన కోణము అనేది రైట్ ఆన్సరే. నెక్స్ట్ వన్, అధిక కోణము మరియు పరావర్తన కోణం రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజము బి వైపుకు డి వరకు పొడిగించబడింది మరియు ఏసీ = BC అయితే యాంగిల్ CAB + యాంగిల్
సిబిడి ఎల్లప్పుడూ ఎలా ఉంటుందంటే ఇది ఒక సరళ కోణాన్ని సూచిస్తాయి. ఇక్కడ చూడండి ఏబీ భుజం ఉందనుకోండి. ఏబి అనేటటువంటిది ఏబీసీ త్రిభుజంలో బి వైపుకు డి వరకు పొడిగించబడిందట ఇది. ఇది డి వరకు పొడిగించబడిందట. మరి అప్పుడు యాంగిల్ ఏసీ అనేటటువంటిది బీసీ ఈ రెండు ఈక్వల్ అంట. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. అప్పుడు యాంగిల్ సిఏబి ఈ సిఏబి యొక్క కోణం యాంగిల్ సిబిడి యొక్క కోణం ఈ రెండింటి కోణాలు ఏమవుతాయంటే ఈ రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు మరి ఎదురెదురు కోణాలు అనేటటువంటి సమానం. సో ఈ కోణం ఎంత ఉంటుందో ఈ కోణం అంతే ఉంటుంది. సో ఈ కోణం రెండు కోణాలు ఏమవుతుంది అంటే రెండు కోణాలు ప్లస్ ఒక సరళ కోణాన్ని సూచిస్తాయి. నెక్స్ట్ వన్ ఒక విమానం గంటకు మరి ఇది కూడా మనకి సమ్ చేశానండి. సమ్ చేస్తే మనకి ఆన్సర్ కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ మెథడాలజీ బిట్స్ చూసుకున్నట్లయితే అగస్ట్ కోమ్టే పరిమాణ శాస్త్రం పరోక్ష మాపనం అని అంటారు. అరిస్టాటిల్ పరిమాణ శాస్త్రం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సరే. బెంజమిన్ పియర్స్ చెప్పేది ఏంటంటే గణితం అంటే అవసరమైన నిర్ధారణలు రాబట్టడం అంటాడు. డెస్కార్ట్ కార్టెస్ ఏం చెప్తారంటే క్రమం మరియు మాపనాల శాస్త్రం అని చెప్తారు. నెక్స్ట్ వన్ భావావేశ రంగంలో లక్ష్యాలని సరైన క్రమంలో అమర్చాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది గ్రహించడం, నెక్స్ట్ ప్రతిస్పందించడం, విలువ కట్టడం, నెక్స్ట్ వ్యవస్థాపనం, లాస్ట్ లాక్షణీకరణం ఇస్ ద రైట్ ఆన్సర్స్. ఆప్షన్ ఇక్కడ 3 రైట్ ఆన్సరే. సుదీర్ఘము మరియు ఎక్కువ సమయ వినియోగము కలిగినటువంటి గణిత బోధన పద్ధతుల యొక్క జంట ఏంటి అంటే సుదీర్ఘమైనది మరియు ఎక్కువ సమయం వినియోగం జరిగేది ఆగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. గణిత పేటికలో సామగ్రి యొక్క రకాల సంఖ్య ఎన్ని రకాల సామగ్రి ఉంటాయంటే 7 రకాల సామగ్రిలు ఉంటాయి. నెక్స్ట్ వన్ విద్యార్థి పొందినటువంటి భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడిన పాఠ్యపుస్తక శీర్షిక ఏంటి? భావనల స్థిరీకరణలను పరీక్షించడానికి ఉపయోగించేది ప్రతిస్పందించండి అనేది. ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవాలంటే ప్రతిస్పందించండి అనేది. నెక్స్ట్ వన్ ప్రస్తుత విద్యా విధానం శిశుకేంద్రీకృతంగా ఉండాలి, విద్యార్థి సమగ్ర వికాసానికి దోహదపడేలా ఉండాలని ఎవరెవరు సూచించారు అంటే ఎన్సీఎఫ్, ఆర్టీఈ రెండు కూడా సూచించారు. నెక్స్ట్ ఈవీఎస్ ఒకసారి చూసుకున్నట్లయితే వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్, డీజిల్ ఆదా చేయుటకు సరికానిదే అని అడిగారు. ఇక్కడ టైర్లలో తక్కువ గాలిపీడనం ఉండేటట్లుగా చూడాలన్నారు. తక్కువ గాలిపీడనం ఉండేటట్లుగా చూడాలి అనేది కాదు. ఎక్కువ కూడా ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు, సరిగ్గా ఉండాలి. సో ఇక్కడ తక్కువ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఇది సరికాదు. వీలైనంత వరకు స్థిర వేగంతో ప్రయాణించాలి. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగినప్పుడు ఇంజిన్ కూడా ఆపివేయాలి. క్రమం తప్పకుండా వాహన నిర్వహణ చేయించాలి. సో ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ది సరికాదు. నెక్స్ట్ వన్ కాంతి జనకాల విద్యుత్ సమర్థత యొక్క సరైన క్రమం ఏంటి? ఇక్కడ సాధారణ విద్యుత్ బల్బు, కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బు, కాంతి ఉద్గార్ డయోడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే సాధారణ విద్యుత్ బల్బు కంటే కాంతి జనకాల విద్యుత్ సమర్థత అని అడిగారు. సమర్థత చూసుకున్నట్లయితే కాంతి ఉద్గార డయోడ్లే ఎక్కువ సమర్థతతో పనిచేస్తాయి. దాని తర్వాత కాంపాక్ట్, దాని తర్వాత సాధారణ. సో ఇక్కడ ఆప్షన్ సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ ఒక ధ్వని తీవ్రత కంపన పరిమితి అయితే పిచ్ అనేది దేనికి రిలేటెడ్గా ఉంటుంది? ధ్వని తీవ్రత కంపన పరిమితి, పిచ్ అనేటటువంటిది పౌనఃపున్యం పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్ వేగము, కాలము గ్రాఫ్ అనేది కాల అక్షం ద్వారా ఏర్పడిన వైశాల్యం యొక్క పరిమాణాన్ని సూచిస్తుంది. అయితే సో ఇది స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది అనమాట. కాలము, వేగము అనేది స్థానభ్రంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ వడి కాలం అయితే దూరం అవుతుంది. వేగము, కాలం అనేది స్థానభ్రంశమే. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే చిన్న ప్రేగు ముడతలు కలిగి 6 మీటర్ల పొడవు ఉంటుంది మరియు పోషకాలను నీటిని శోషించుకుంటుంది అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూస్తే పంటలపై 2,4-D చల్లడానికి గల కారణం ఏంటి? ఎందుకు చల్లుతారంటే ఇది ఒక కీటకనాశిని కదా. సో కలుపు మొక్కల నివారణ కదా, కీటకనాశిని కాదు, కలుపు మొక్కల నివారణ. సో ఇది కలుపు మొక్కల్ని చంపడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ మురుగునీటి కుంట గట్టుపై పెంచుటకు అత్యంత అనుకూలమైనటువంటి మొక్క ఏంటి అంటే యూకలిప్టస్. మురుగునీరు పాఠ్యాంశంలోనే ఉంటుంది మనకి. ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని విచ్ఛిన్నం చేసి శోషించుకునే జీవి ఏంటి అంటే ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని విచ్ఛిన్నం చేసి శోషించుకునే జీవి ఏదంటే అమీబా. నెక్స్ట్ వన్ సరైనటువంటి జతను గుర్తించండి అన్నారు. ఇక్కడ పత్ర రంధ్రాలు వాయు మార్పిడికి ఉపయోగపడుతుంది. దారు అనేది పోషక పదార్థాల రవాణా అన్నారు. పోషక కణజాలం అనేది నీటి రవాణా అన్నారు.
చూడండి, ఇక్కడ చూడండి. హరిత కణజాలం అనేది ఆహార పదార్థం నిల్వ అన్నారు. ఇక్కడ ఆహార పదార్థం అనేది దారు, పోషక కణజాలం, పోషక పదార్థాలు, హరిత కణజాలం అనేటటువంటిది ఇవన్నీ కూడా 3 కూడా సరిగా లేవన్నమాట. నెక్స్ట్ చూస్తే సమతుల్యమైనటువంటి ఎదుగుదల కొరకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు మరియు క్రొవ్వుల జీవక్రియకు అవసరమైనటువంటి మూలకం ఏంటంటే అయోడిన్ అండి. అయోడిన్ ఈ మూడింటి యొక్క జీవక్రియకు అవసరమైనది మూలకం అయోడిన్. నెక్స్ట్ వన్ ఇక్కడ క్రింది ప్రవచనాన్ని సరైన ఐచ్ఛికాలను ఎంచుకోండి అన్నారు. తర్పీదుదారులు తప్పక సిఎఫ్సి లేని రిఫ్రిజిరేటర్ను తయారు చేయవలసి ఉన్నది. అలాగే సిఎఫ్సి లేని రిఫ్రిజిరేటర్లు ఓజోన్ పొర తరుగుదలకు కారణమవుతున్నాయి. లేనివి తరుగుదలకు కారణమవుతాయా, ఉన్నవి తరుగుదలకు కారణమవుతున్నాయి? సిఎఫ్సిలే ఓజోన్ పొర తరుగుదలకు కారణమవుతుంది. సో లేనివి అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఇది సరిగా లేదు, ఇది సరిగా ఉంది. సో ఏ కరెక్ట్గా ఉంది, బి అనేది ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్ చూస్తే సరిగా జతపరచబడిన దానిని గుర్తించండి అన్నారు. ఇక్కడ లూయి పాశ్చర్ కిణ్వనం అనేటటువంటిది సరిగా ఉంది. ఈ మిగతావి ఏవి కూడా సరిగా లేవన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాకు కర్నూలు జిల్లా ఏ దిక్కున ఉంది? ఇది పడమర దిక్కున ఉందండి. నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడినటువంటి వాక్యాల్లో సరికాందాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ సరికాందాన్ని గుర్తించండి అన్నారు కదా, ఇక్కడ మనకి సరిగానే ఉంది. ఇక్కడ చూడండి, ఏసీ అనేటటువంటివి ఇక్కడ మనకి సరిగా లేవు. భౌగోళిక స్వరూపము మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తుంది. మృతశిల ఖనిజాల యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలని నిర్ణయిస్తుంది. సో ఇక్కడ మనకి బీడీ అనేవి సరిగానే ఉన్నాయి, ఏసీ అనేటటువంటివి సరిగా లేవు. వాతావరణ పాత్ర ఉంటుంది అన్నారు, ఇది కాదు. నెక్స్ట్ నేలపురం అందాన్ని నిర్ణయించడంలో కాలం పాత్ర ఉంటుంది, పాత్ర ఉండదు అన్నారు. సో ఇక్కడ ఇది కూడా సరిగా కాదు. ఎందుకంటే కాలం గడిచిన కొద్దీ అది మృత్తిక అనేది ఏర్పడడం అనేది డిఫరెంట్ ఉంటుంది కాబట్టి. వరి మరియు కాఫీ పంటల ఉత్పత్తికి సంబంధించి ప్రథమ స్థానంలో ఉండే దేశాలు ఏంటి? చైనా, బ్రెజిల్ ఇవి ప్రథమ స్థానంలో ఉన్నాయి. నెక్స్ట్ వన్ చైనా అనేది వరి, బ్రెజిల్ అనేది కాఫీ పంట. నెక్స్ట్ ఇనుము, ఉక్కు కర్మాగారాలకు సంబంధించి సరికాని జతలను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఇక్కడ భద్రావతి మహారాష్ట్ర రాంగ్ ఆన్సర్. సేలం కేరళ, అలాగే సేలం కేరళ కూడా ఇక్కడ మనకి రాంగ్ ఆన్సరే. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్, రూర్కేలా ఒడిశా ఈ రెండు కూడా రైట్ ఆన్సర్స్ అనమాట. సేలం అనేటటువంటిది తమిళనాడు, భద్రావతి మహారాష్ట్ర కూడా కాదు. నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ను అనుసరించి 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు ఉంటుంది. ఓటు హక్కును తెలియజేసేది ఆర్టికల్ 326 అండి. నెక్స్ట్ వన్ శివాజీ అష్టప్రధానులలో శాసనాలను ఇతడు తయారు చేసేవారు. శాసనాలను తయారు చేసే వాళ్ళని ఏమంటారు? అష్టప్రధానుల సచివ్ అనేవాళ్ళు శాసనాలు తయారు చేస్తారు. నెక్స్ట్ వన్ 1773లో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు? వార్న్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్ భారతదేశంలో లోక్సభకు 10వ సాధారణ ఎన్నికలు ఈ సంవత్సరంలో జరిగాయి. 1991లో జరిగాయండి 10వ సాధారణ ఎన్నికలు. నెక్స్ట్ వన్ భారతీయ స్త్రీవాద మాతామహిగా ఈ మహిళ కీర్తిగా గడించింది సావిత్రిబాయి పూలే అనమాట. నెక్స్ట్ వన్ పట్టి ఉంచే సమైక్యకు మంచి ఉదాహరణ ఏమిటి? పట్టి ఉంచే సమైక్యకు మంచి ఉదాహరణ భారతదేశం. నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుడు సత్యాన్వేషణ కోసం ఎన్ని సంవత్సరాలు కఠినమైన దీక్ష చేశారు? 12 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఆర్యులకు సంబంధం లేనటువంటి వాక్యాన్ని గుర్తించండి. ఆర్యులు పశుపతిని పూజించారు అనేది సరికాదు. ఇక్కడ ఆర్యులు యజ్ఞాలు, యాగాలు, క్రతువులు నిర్వహించేవారు. స్వస్తిక్ గుర్తు అనేది ఆర్యులకు సంబంధించింది. ఆర్యులు వేదాలకు తెలుసు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ నియమిత పరిస్థితుల్లో మాత్రమే యథార్థమై సప్రమాణతను కలిగి ఉండేది ఏది అంటే నియమము. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే జ్ఞానాత్మక రంగం గురించి బెంజమిన్ బ్లూమ్స్ వివరించారు. భావావేశ రంగం గురించి ఎలిజబెత్ సింప్సన్ అన్నారు. సో రాంగ్ ఆన్సర్. మానసిక చలనాత్మక రంగం గురించి కదా సింప్సన్ వివరించారు. నెక్స్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం గురించి దవే వివరించారు అన్నారు. సో ఇక్కడ దవే వివరించారా అంటే దవే మరియు సింప్సన్ ఇద్దరు కూడా వివరించారనమాట. సో ఇక్కడ మనకి ఏసీ అనేటటువంటివి కరెక్ట్గానే ఉన్నాయి, బి అనేటటువంటిది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ భావేశ రంగానికి క్రాత్వెల్లో వివరించారు కాబట్టి. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ సరైన దాన్ని గుర్తించండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. ఇక్కడ చూడండి, ప్రాథమిక విద్యా పథకం 6 అభ్యసన సూత్రాలు, ఎపెప్ సూత్రాలు కదా. నెక్స్ట్ జిల్లా ప్రాథమిక విద్యా పథకం అనేటటువంటిది
గుణాత్మక విద్యను గురించి తెలియజేస్తుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్. నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ అనేటటువంటిది మనకి నిర్మాణాత్మక అభ్యసనం. సో, ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది సరిగానే ఉంది. నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర ఆశయాలకు సంబంధించినటువంటి లక్షణాలను గుర్తించండి అన్నారు. ఆశయాలకు సంబంధించిన లక్షణాలు చూస్తే ఇవి సార్వత్రికమైనవి. విద్యలో దిశానిర్దేశం చేస్తాయి. వీటికి శాశ్వత విలువలు అనేటటువంటివి ఉంటాయి. ఫలితాన్ని తొందరగా ఇస్తాయి అనేది రాంగ్. ఆశయాలు ఎప్పుడూ కూడా ఫలితాన్ని తొందరగా ఇవ్వవు. దీర్ఘకాలికమైనవి కాబట్టి. సో, ఆప్షన్ బి అనేది సరి అయినదే. నెక్స్ట్ వన్ విద్యార్థి కేంద్రీకృత బోధనా పద్ధతిని గుర్తించండి అన్నారు. విచారణాధార పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇవన్నీ కూడా మనకి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు కాబట్టి. నెక్స్ట్ ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.